టీవీ స్టోరీస్. ఏంటి సరే, ఇందాకేగా వెళ్ళాను, ఇప్పుడే పిలిచావు. అంత కొంప మునిగే పని ఏముందో? అవును, నిన్నే తలుచుకుంటున్నా. కొంప మునిగిపోయే పని కాదు కానీ ఒక చిన్న పని పడింది నీతోటి. నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్న మాట్లాడే చిలుకను. అద్భుతం, ఎంత చక్కగా మాట్లాడుతుంది. సూరి, ఈ చిలుక నీదా? ఆ చిలుక నాది కాదు కానీ దానికి నాకు మధ్య ఒక పెద్ద కథే నడిచింది. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పలేదు. అక్కడికే వస్తున్నా. పక్కూరి జమీందార్ గారి అమ్మాయి అందాల రాశి అట. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నీ సహాయం అవసరం అని సూరి ఆ అమ్మాయి గురించి, కృష్ణ ఆమె చేతిలో ఎలా ఓడిపోయి తప్పించుకుని బయటపడ్డాడో వివరంగా జరిగిందంతా చెప్తాడు. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నా నుంచి మీకే సహాయం కావాలి? గొప్ప గొప్ప జమీందారులే ఆమెను ఏమీ చేయలేక ఆమె ముందు దాసోహమని బానిసలుగా ఉన్నారు. ఈ పక్షి మనకేం సాయం చేస్తుంది? అరే కృష్ణ, నీ టైం బాగుంది, అందుకే బతికి బయటపడ్డా. అబ్బో, పక్షివైనా ఎంత పౌరుషమో. ముందు మీరు గొడవ ఆపితే తర్వాత ఏం చేయాలో చెబుతాను. సరే సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఏమీ లేదు, నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఒకటే. కోటలోకి వెళ్ళి ఆ ఆటలోని రహస్యం ఏంటో తెలుసుకొని వచ్చి చెప్పు. తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయం ఆలోచిద్దాం. సరే అయితే నేను వెళ్ళొస్తాను. రేయ్ పులి, చూసావా ఈ తోటను ఎంత అందంగా ఉందో? కానీ నా అందం ముందు ఈ పూలు కూడా తలదించుకోవాల్సిందే. ఎచ్చులకు ఏమాత్రం కుదవలేదు. అవునమ్మగారు, మీ అందం ముందు ఈ పూలేంటి? పూల తాటి చెట్లు కూడా తలదించుకోవాల్సిందే. పాము పాము. అమ్మగారు, అక్కడే ఆగండి, ఒక్కడికి కూడా ముందుకెయ్యొద్దు. వామ్మో, పాము! రేయ్ పులి, నువ్వు దాన్ని చంపేస్తావనుకుంటే అలా భయపడుతున్నావేంట్రా పిరికివాడిలాగా? అమ్మగారు, దాన్ని చంపాల్సిన అవసరం లేదు, దారిస్తే అదే వెళ్ళిపోతుంది, అందుకే జంప్ చేసే. తెలివైన వాడివే రేయ్ పులి, నీ భయాన్ని భలే కవర్ చేస్తున్నావు. అన్ని తెలివితేటలే ఉంటే నీకు బానిసని ఎందుకు అవుతా? నీకు మొగుడినయ్యండి వాడిని. నీకున్న తెలివితేటలు కాదురా, అతి తెలివితేటలు. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది! ఇంత చిన్న రామచిలుక నన్ను కాపాడింది. సమయానికి నువ్వు అరవకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయిండేటివి. మీలాంటి అందాల దేవతకు ఆపద రాణిస్తానా నేను? ఎవరు నువ్వు? చిలక పలుకులు అనడం విన్నానే గాని మొదటిసారి చూస్తున్నాను. నీ చిలక పలుకులు వింటుంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న అజిబి దబ్బబా విశ్వేశ్వరి ఆశ్రమంలో పెరిగాను. అక్కడే ఈ మాటలు నేర్చుకున్నాను. ఎవరైతే ఏంటి, నా ప్రాణాలు కాపాడావో. నాతో పాటు ఇక్కడే ఉంటావా? రోజు జామకాయలు ఇస్తా. భలే భలే, నాకు నచ్చిన రోజులు ఉంటాను. మీరు పదండి, ఆశ్రమంలో చెప్పేసి వస్తాను. నేస్తావా, ఎక్కడున్నావు? మనం అనుకున్నట్లే మన ఉపాయం పారింది. ఇక కోట్లో పాగా వేద్దాం. నువ్వు చేసిన సహాయం ఇప్పటికీ మర్చిపోలేను. వెళ్ళొస్తాను మిత్రమా. తరువాత రామచిలుక కోటలో పాగా వేసి ఆ రహస్యాన్ని తెలుసుకోవడంలో నిమగ్నమవుతుంది. ఒకరోజు, అమ్మగారు, మీ అందం గురించి, మీరు పెట్టే ఆట గురించి పక్క రాజ్యానికి కూడా తెలిసినట్లుంది. మరో బకరా వచ్చాడు మీ చేతిలో బలి కావడానికి. అవునురా పులి, ఏమనుకున్నావు మరి? ఈ బాలపిక్కల బాలాకుమారి అంటే ఈ చుట్టూ ఊర్లే కాదు, రాజ్యాలు కూడా కొన్ని తరాల పాటు చెప్పుకోవాలి నా గురించి. కొన్ని తరాలు చెప్పుకోవడం ఒకటి ఉంచి, ఏ దరిద్రుడో ఈ ఆటలో గెలిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. అవునవును, ఇప్పటికే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీ గురించి, మీ తండ్రి గారి గురించి. నిజమేనారా పులి? అది మేమంటే. ఆలస్యం ఎందుకు? ఆ బకరాను లోపలికి రమ్మను. ఆ వచ్చిన వ్యక్తికి శ్రీ ఆట గురించి, ఆట యొక్క నియమాల గురించి వివరించి, ఓడిపోతే జీవితకాలం నాకు బానిసగా ఉండాలని చెప్పి ఆట ఆడటం మొదలెడుతుంది. మొదట గొప్పలకు పోయిన జమీందారీ కొడుకు ఆమె చేతిలో ఓడిపోయి చివరకు ఆమె దగ్గరే బానిసగా ఉండిపోతాడు. ఇదంతా అక్కడే ఉన్న రామచిలుక గమనిస్తూ ఉంటుంది. అమ్మాయి గారు, భలే ఉంది మీ ఆట. ఇక మీ తెలివితేటలు అమోఘం. బొంగేం కాదు, నేనే భజన గారిని అనుకుంటే నువ్వు నన్ను మించి భజన చేస్తున్నావు కదా శిలక. ఆ ఆటలో మాయాజాలం బయటపడిన రోజు తెలుస్తుంది ఈవిడ గారి తెలివితేటలు. రే పులి, ఈ ఆటలో ఉన్న మాయను తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. ముందు వీటిని తీసుకెళ్లి ఆ పనులేదో పురమాయించు. ఏంట్రా పల్లె, నేను వచ్చి చాలాసేపు అయింది, గమనించనే లేదు. ఏదో ఆలోచిస్తున్నాలేవే, ఏ దాని గురించో నేను తెలుసుకోవచ్చా? ఆ పాము కోసం ఇందాకే మొత్తం తోటంతా వెతికించా, ఎక్కడా దాని జాడనే లేదు. దాని గురించే ఈ ఆలోచన. అరే, అది అక్కడే ఎందుకుంటుంది? ఎప్పుడో జారుకొని ఉంటుంది. అవును కదా, ఆ ఆలోచన ఏదో పాములు పుట్టల దగ్గర కాకుండా ఆ ఆట గురించి ఆలోచించుంటే కనీసం ఆ బానిస బతుకన్నా తప్పేది కదా. ఎంత ఆలోచించినా ఈ మట్టి బుర్రకు తట్టడం లేదు.
నువ్వు తన ప్రాణ స్నేహితురాలివి కదా, ఆ రహస్యం ఏంటో అడగకపోయావా? అడిగిన వెంటనే చెప్పడానికి తను ఏమన్నా అమాయకురాలనుకున్నావా? తన్ని తరిమేస్తుంది. ఇంతకీ నువ్వెవరో, నీ సంగతి ఏంటి? చెప్పాను కదరా, నేను అజిబి దబ్బవా విశ్వేకసి స్వామి వారి ఆశ్రమం నుంచి వచ్చానని. కథలు చాలు గాని, ఇంతకుముందు నువ్వు ఆ పాము మాట్లాడుకోవడం నేను చూశాను. మరి ఇందాక అడిగితే ఆలోచిస్తున్నానన్నావు, నువ్వేం చెప్తావో అని చిన్న డ్రామా ఆడా. అయ్య బాబోయ్, ఇక్కడ ఒకరిని మించి ఒకరు తెలివితేటలు వాడేస్తున్నారు. అక్కడికేదో నువ్వు తక్కువ తిన్నట్లు. ఇంతకో నీ గురించి చెప్పనే లేదు. చెప్పేటంత ఏమీ లేదు కానీ, నేను ఏ ఆశ్రమం నుంచి రాలేదు. ఈ ఆట రహస్యం ఏమిటో తెలుసుకుని రమ్మని నా స్నేహితుడు పంపాడు. వాడేవాడు మధ్యలో పానకంలో పుడకలాగా. ఓ, నా స్నేహితుడు ఎవరో నీకు తెలియదు కదా, కానీ నీకు ఆ కృష్ణగాడు తెలుసుగా. తెలుసు, ఒకప్పుడు ఇక్కడే బానిసలా ఉండేవాడు. పాపం కాలం చెల్లి వెళ్ళిపోయాడు. ఒరే పిచ్చినా పులి, వాడు చనిపోలేదు. చనిపోయినట్లు నాటకం ఆడి ఇక్కడి నుంచి బయటపడ్డాడు. ఇన్ని తెలివితేటలు ఎక్కడివి వాడికి? చూడటానికి చాలా అమాయకుల్లా ఉంటాడు. ఆ అమాయకుడు చెప్తేనే ఈ ఆట, ఇక్కడ జరిగే పోటీ గురించి తెలిసి ఆ రహస్యం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. అబ్బా, కోట బయట చాలా రాజకీయాలే చేస్తున్నారే. సరే కానీ ఇంతకీ ఆ మాయ ఏంటో తెలుసుకున్నావా? త్వరలోనే ఆ రహస్యాన్ని తెలుసుకుంటాను. ఇంకా అమాయకుల్ని ఈ కోటలో బందీ కానివ్వను. తరువాత రామచిలుక కోటలోని ఆట రహస్యాన్ని తెలుసుకుని వెళ్లి సూరికి కోటలో జరిగేదంతా చెబుతుంది. తరువాత రోజు, పులి, ఈ రోజు ఎందుకో నా కుడికన్ను ఉదయం నుంచి అదురుతూ ఉందిరా. అయ్య బాబోయ్, మీకు ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? సరే కానీ ఈరోజు పక్క నుంచి ఒక ఎత్తి వచ్చాడు మీతో ఆట ఆడడానికి. ఏంటో రోయ్, ఈ రోజు పరిస్థితి చూస్తుంటే నా గ్రహస్థితి బాగా లేనట్లుంది. సరే, రాసిపెట్టింది ఎవరూ తప్పించలేరు కానీ అతన్ని లోపలికి రమ్మను. అమ్మాయి గారు, ఇతనే వచ్చింది. పేరు సూరి అట. ఏంటి సూరి, అమ్మాయి గారిని ఒకసారి చూస్తే చాలని వచ్చావా, లేదా అన్నీ తెలుసుకునే వచ్చావా కోటకి? అన్నీ తెలుసుకునే వచ్చా. ఎవరితో ఆడాలో, ఏం ఆడాలో కూడా తెలుసు. అయ్య బాబోయ్, ఎక్కువ అవుతున్నట్లుంది. మేము కూడా ఒకప్పుడు నీలాగే అనుకుని వచ్చిన వాళ్ళమే. ఈరోజు మా పరిస్థితి చూడు ఎలా ఉందో. సరే, మాటలు ఎందుకు కానీ ఆటలోకి వెళ్దామా అమ్మాయి గారు? అమ్మాయి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ ఏమీ లేదు. నీకు ఆట గురించి తెలిసినా మళ్ళీ ఒకసారి చెప్తాను విను అని ఆట గురించి, దాని నియమాల గురించి సిరి వివరంగా చెప్పి, ఓడిపోతే నాకు బానిసలా ఉండాలని చెప్తుంది. ఆటలో ఓడిపోతే నేను మీకు బానిసలా ఉండాలన్నారు. మరి మీరు ఓడిపోతే? నేను ఓడిపోవడమా? కలలో కూడా ఊహించుకోకు. ఒకవేళ ఓడిపోతే? ఏముంది మిత్రమా, నియమం ప్రకారం నిన్ను వివాహం ఆడి తన ఆస్తిని మొత్తం నీ చేతిలో పెడుతుంది. నీకు బానిసలా ఉంటుంది. అమ్మాయి గారు, నేను మిమ్మల్ని అంత సులువుగా నమ్మను. మీరు మీ ఇంటి కులదైవం ఉండే గుడి దగ్గరికి వచ్చి నాకు ప్రమాణం చేయాలి. అప్పుడే ఈ ఆటను ఆడుతాను. ఇదేంటి కొత్తగా? ఆట ఆడటానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు నేను పెట్టిన నియమాలు పాటించడమే తప్ప వాళ్ళు ఏ నియమాలు పెట్టలేదు. అందుకేగా ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి. అదిగో భయపడుతున్నారు. గెలుపు మీ వైపు ఉన్నదని మీరు నమ్మితే గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయండి. మీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. నాకు భయమా? పద, గుడి దగ్గరికి వెళ్దాం. తరువాత అందరూ కలిసి గుడికెళ్తారు. అక్కడ దేవుని సమక్షంలో సిరి ప్రమాణం చేస్తుంది. మీరు కోరినట్లే ప్రమాణం చేశానుగా, ఇక ఆట మొదలెడదామా? అలా సిరి తన దగ్గర ఉన్న 2 పెట్టెలను పల్లెంలో వేసి ఒక పెట్టెని ఎంచుకోమనగా, అదిగో ఆ కుడివైపు ఉన్న పెట్టెను ఎంచుకుంటున్నాను. అందులో నుంచి శబ్దం వస్తుంది. ఆగు, ఒక్క నిమిషం. మీ కుడి చేత్తో కాదు, ఎడమ చేత్తో తీయండి. అదేంటి, ఎవరైనా కుడి చేత్తో తీయమంటారు, నువ్వేమో ఎడమ చేత్తో తీయమంటున్నావు. పర్లేదు, నాకు మీ ఎడమ చేయ కలిసి వస్తుంది. తరువాత సిరి ఆ పెట్టెని తన ఎడమ చేతిలోకి తీసుకొని కదపగా శబ్దం వస్తుంది. విడుదల, మాకు విడుదల. సూరి గెలిచాడు. అంత సులువుగా ఎలా కనిపెట్టేశావు సూరి? కిటికంతా అమ్మాయి గారి ఎడమ చేతిలోనే ఉందిరా. ఎన్నో మంత్ర విద్యలకు నిలవ ఆ చెయ్యి. ఇక ఆపండి. మీకు ఆటలోని కిటుకు తెలిసిపోయిందని నాకు అర్థమైంది. కిటుక ఏంటది, మాకు చెప్పచ్చుగా? అమ్మాయి గారి అనుమతిస్తే చెప్తాను. ఆటలో గెలిచిన మీకు ఇక నా అనుమతితో అవసరమేముంది? ఇందులో మాయము మంత్రము ఏమీ లేదు. తన ఎడమ చేతి గాజుల కింద ఒక శబ్దం వచ్చే పెట్టెను కట్టుకుంది. కాబట్టి తను ఎడమ చేత్తో తీస్తేనే ఆ పెట్టె నుంచి శబ్దం వస్తుంది. మోసం మోసం. ఇంతకాలం ఇలా మమ్మల్ని అందరినీ మోసం చేసి నీ దగ్గర బానిసలుగా ఉంచుకున్నావా? ఈ రోజుతో మిమ్మల్ని బానిస బతుకు నుంచి విముక్తుల్ని చేస్తున్నా. ఇక వెళ్ళి స్వతంత్రంగా జీవించండి. ఏమో అనుకున్నా, సూర్య మనగాడే. మోసాన్ని మోసంతోనే జయించాడు. మమ్మల్ని ఈ బానిస బతుకుల నుంచి విడుదల చేశాడు. ఇక ఇంటికి వెళ్దాం. అంతా శుభమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.